ప్రత్యక్షమైనటువంటి దైవాలయంలో మరి అలా ఇట్లాంటి సంఘటన జరగడం అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. దీని మీద సిబిఐ విచారణ ఖచ్చితంగా జరగాల్సిందే. ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఇవాళ ఏ ప్రభుత్వం కూడా చేయకుండా మళ్ళీ కూడా వచ్చేటువంటి కూడా తప్పు చేయకుండా ఇలా తిరుపతిలో ఒక పవిత్రమైన దేవాలయం ఆ లడ్డు మీద కల్తీ రావడం అనేది ఇలా ప్రజలందరూ కూడా ఇలా ఆలోచన చేస్తున్నారు. ఇలా గత ప్రభుత్వంలో ఇది తప్పులు జరిగినాయి, ఈ రకంగా మరి ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. సనాతన ధర్మం మీద ఇలా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు మరి ఇలా